మాకు సీటీ లేదు, మా కోపంతో వెళ్తున్నారు, ఏదో ఒక అసంతృప్తితో వెళ్తున్నారు తప్పించి వాళ్ళు గెలుస్తామని చెప్తున్నారా? చెప్పట్లేదు. సార్ ఇప్పుడు పెనంలూరు నుంచి పార్థసారథి గారు పోతా అన్నారు, పెనంలూరు సీట్ ఇస్తారా అడగండి. ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మా దగ్గర నుంచి పోయారు, ఇప్పుడు అది జనసేనలో పొత్తులో భాగంగా పోతే ఆయన ఏ కాంగ్రెస్ నుంచో ఇండిపెండెంట్ గా పోటీ చేసే పరిస్థితి ఉంది. మేకపాటి చంద్రశేఖర రెడ్డి గారు వెళ్ళారు, ఆయనకి సీట్ ఇస్తారని గ్యారంటీ ఉందా? లోపలికి రాని జైల్లో కండువా వేసి అటక మీద పెడతాడు సార్ చంద్రబాబు నాయుడు. సో అది ఆనం రామనాయుడు గారి పరిస్థితి కూడా అలాగే, ప్రతి ఒక్కరి పరిస్థితి అదే. అది ఉండవల్లి శ్రీదేవి కావచ్చు, రేపు ఇంకోరు కావచ్చు, ఇక్కడి నుంచి పోగానే ఎల్లో కండువా వేయటం, మూలం లైబ్రరీలో పెట్టేయటం, లేదా మ్యూజియంలో పెట్టేయటం, లేదా అటక మీద పెట్టేయటం. సో చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకుంటే మూలన పడ్డం తప్ప మమ్మల్నితో మా పార్టీతో ఉంటే సిద్ధాంతం ఒకటిగా పోరాడితే, ఇప్పుడు విష్ణు గారు ఉన్నారు మాతో, అలా కలిసి వస్తే వాళ్ళని కన్వీనియంట్గా ఇంకో స్థాయికి తీసుకెళ్లేవాళ్ళు. కానీ వాళ్ళు ఇలాంటి చర్యలు చేసినందువల్ల నాలాంటి వాళ్ళకి, కొత్త వాళ్ళకి అవకాశాలు మెరుగుపడతాయి. ఎందుకంటే పార్టీ సిద్ధాంతాలు నమ్ముకొని ఉంటాం, అవకాశం కోసం వేచి చూస్తాం, పార్టీ నిర్ణయం శిరోధార్యం అంటాం, పాలసీని తూచా తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఏది దక్కకపోతే సార్, ఏది దక్కకపోయినా మా అదృష్టం ఇంతే రాశాడు దేవుడు అనుకుంటాం. దేవుడు దయదలచాలి, నాయకుడు ఆశీర్వదించాలి, పదవులనే ఇక్కడ రాసి ఉండాలి సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారిని కాపీ కొట్టి చెప్తున్నా నేను, ఇక్కడ రాసి ఉంటే అని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇలా అన్నారో దీన్ని ఖచ్చితంగా నేను ఆ దేవుణ్ణి, నాయకుడిని నమ్మి ముందడుగు వేస్తా. మీకు అందరికీ తెలుసు 30 మంది అధికార ప్రతినిధులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి. దాంట్లో మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, సాధారణంగా రకరకాలుగా చైర్మన్గా ఉన్నారు. నేను కూడా చైర్మన్గా ఉన్నాను. నేను ఒక్కడనే నేషనల్ స్పోక్స్ పర్సన్గా ఉన్నా. మాట్లాడే వాళ్ళకి మంచి పదవులు బీజేపీని చూశారు మీరు, కాంగ్రెస్లో చూశారు మీరు, లేకపోతే పెద్ద పార్టీల్లో చూశారు మీరు. మాట్లాడే వాళ్ళకి, సమర్థవంతంగా పార్టీ విధానాలను ప్రజల్లో చొప్పించి తీసుకెళ్లగలిగే వారికి నిర్మలా సీతారామన్ గారు ఎవరు సార్? ఆమె రాజకీయ పదవులు అనుభవించలే, స్పోక్స్ పర్సన్ గా సెంట్రల్ డిఫెన్స్ మినిస్టర్ అయింది, ఫైనాన్స్ మినిస్టర్ అయింది, కామర్స్ మినిస్టర్ అయింది. సో సందీప్ బాత్రా కావచ్చు, జీవీఎల్ నరసింహారావు కావచ్చు, లేకపోతే అనేక మంది, అరుణ్ జైట్లీ గారు కావచ్చు, సుష్మా స్వరాజ్ గారు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో కపిల్ సిబాల్ గారు కావచ్చు. రవిచంద్రారెడ్డి గారి గురించి మాట్లాడలా. సో మిగతా వాళ్ళు కూడా చాలా మంది ఆశావాహులు ఉన్నారు. వాళ్ళకి ఇప్పటికీ కూడా పార్టీలో అనుకున్న పదవులు ఎక్కడ దక్కట్లా. ఈసారైనా దక్కుతుందని వాళ్ళ ఆశ. ఈసారి కొంచెం అడియాసలు అవుతున్న పరిస్థితి. అడియాసలు కాదా? కావు. నన్ను వదిలేశారు మొదట్లో. ఓకే, 139 మంది చైర్మన్ పదవులు పొందినప్పుడు నన్ను వదిలేశారు. కానీ నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పిలిచి తీశారు నన్ను. లేటుగా వచ్చేమో కానీ లేటెస్ట్గా పదవులు కొట్టేది ఎవరో తెలుసా? సామర్థ్యం ఉన్నోళ్ళు, ఓపిక ఉన్నోళ్ళు. కొంచెం ఓర్పు ఉండాలి రాజకీయాల్లో, ఖచ్చితంగా ఓర్పు ఉండాలి. ఫలితం కోసం నేర్పుగా ప్రయత్నించాలి. ఇది నా విధానం, నా నినాదం కూడా. ఖచ్చితంగా కూడా కళ సాకారం అయ్యేటప్పుడు కొంత దేవుడు కూడా పరీక్షిస్తాడు అనుకుంటా, కష్టం పెడతాడు. కానీ ఎంతవరకు నిలుస్తాడో చూస్తాడు. ఖచ్చితంగా నిలిచినోడు గెలుస్తాడు. కానీ గత 5 ఏళ్లుగా 4.5 ఏళ్లుగా మీరు ఏదైతే పథకాలు 99% మేనిఫెస్టోని అమలు చేశామని మీరు చెప్తున్నారు, కానీ ఇప్పటికీ మీడియాలో ఆ విషయం మీద మీరు గట్టిగా చెప్పలేకపోతుంది పార్టీ పరంగా. మీకు సోషల్ మీడియా ఉండొచ్చు, మీడియా తక్కువే ఉండొచ్చు, కానీ ప్రజల్లోకి మేము ఇది చేసాం, మీరు ఇది చూడండి అని చెప్పడానికి సరిపోవట్లేదేమో అని అనిపిస్తుంది. మొదటి నుంచి కూడా ఆ విషయంలో కొంత పచ్చ మీడియా మీరు అన్నట్టుగా, మీరు అనుకున్నట్టు పచ్చ మీడియాలు సంబంధించిన వాళ్ళు చేస్తున్న విష ప్రచారానికో లేకపోతే నెగిటివ్ ప్రచారానికి ధీటుగా మీ నుంచి స్పందన రావట్లా, అవునా? మొదట 3.5 సంవత్సరం పాటు కాస్త మేము చెప్పుకోవడం మౌత్ పబ్లిసిటీ ద్వారానే హ్యాపెన్ కావాలనుకున్నాం. లేదంటే మా వాళ్ళు, నాలాంటి వాళ్ళు అందరూ డిబేట్లకు వచ్చినప్పుడు, ఇంటర్వ్యూలకు వచ్చినప్పుడే చెప్పడం తప్ప ప్రచారం కోసం మేము డబ్బు ఖర్చు చేయలే ప్రభుత్వం వైపు. ఇప్పుడు ఈ క్షణం మేము చేసే ప్రచార యుద్ధం చేసినవి మాత్రమే సుమా. చేయనాటి గ్రాఫిక్స్ ఉండవు, అమరావతి గ్రాఫిక్స్ మా దగ్గర లేవు. కట్టిన పోర్ట్లు చూపిస్తాం, జరుగుతున్న పనులు చూపిస్తాం, ఫిషింగ్ హార్బర్స్ చూపిస్తాం, వేసిన రోడ్లు చూపిస్తాం. అభివృద్ధిని చూపించలేకపోతున్నాం, ఇప్పుడు చూపిస్తున్నాం. గంటకి 10 సార్లు అదే సీట్లో కూర్చుని టీడీపీకి సంబంధించిన వాళ్ళు, జనసేన వాళ్ళు అభివృద్ధి ఏం జరిగింది 4.5 ఏళ్లలో అని అడిగితే దెమ్మ తిరిగిపోయేలాగా సమాధానం చెప్పడానికి మా ప్రచార చిత్రాలు రెడీ అయినాయి. ఆల్రెడీ ఛానల్స్ లోకి వచ్చేసినాయి, సోషల్ మీడియాలోకి వచ్చేసినాయి, ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్స్ లో ఉన్నాయి. ఎక్కడ పట్టినా మా ప్రచార చిత్రాలే కనపడతాయి, చేసిన అభివృద్ధి కనపడుతుంది. రివ్వున తిరిగి అవి అలా మొత్తం రీసౌండ్ ఇస్తాయి.
చేసిన అభివృద్ధి ఇంత చేసిన తర్వాత మనమేం పోటీ పడతామనే నిర్వేదం వాళ్ళలోకి వస్తుంది. మీ మాటల్లో చెప్పండి కొన్ని. సార్ ఒక్కటి, అభివృద్ధి అంటే ఖచ్చితంగా కూడా 4 పోర్ట్లు తేవడం కాదా. ఒక్క పోర్ట్ ప్రభుత్వం తరపున నేను జర్మనీ వెళ్ళడం జరిగింది. హ్యాంబర్గ్ పోర్ట్కి నేను పోతే జర్మనీలో ఉన్న హ్యాంబర్గ్ పోర్ట్ లెడ్ సిటీ. ఆ పోర్ట్ లెడ్ సిటీ జర్మనీ టోటల్ ఇన్కమ్ లో 33% రెవెన్యూ జనరేట్ చేస్తాం. ఒక రామాయపట్నం పోర్ట్ జనవరి ఆఖరికి ఫస్ట్ షిప్ అనుకున్నాం, బహుశా ఫిబ్రవరి 5th వస్తుంది. ఆ ప్రయత్నాల్లో ఉన్నాం, రెడీ. అదే విధంగా మూలపాడు పోర్ట్ శ్రీకాకుళం, అక్కడి నుంచి ఒరిస్సా నుంచి కూడా మనకు రెవెన్యూ వస్తుంది రాబోయే రోజుల్లో. తర్వాత కాకినాడ గేట్వే పోర్ట్, ఇకపోతే ఇక్కడ బందర్ పోర్ట్ మచిలీపట్నం. సో 4 పోర్ట్లు కడుతున్నాం. పోర్ట్ లెడ్ సిటీలకి మా దగ్గర విజనరీ డాక్యుమెంట్ తో పాటు పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ DPR సబ్మిట్ చేసి పనులు జరుగుతున్నాయి, యుద్ధ వేగంతో జరుగుతున్నాయి. పోర్ట్లు తప్పితే ఏం కనిపించట్లా. చెప్తానండి సార్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సార్. దాంతోపాటు ఇన్ఫోసిస్ తెచ్చాం. తర్వాత లిస్ట్ ఆఫ్ కంపెనీస్ 173 సాఫ్ట్వేర్ చిన్న వాటిలతో కలిపితే వచ్చినవి చంద్రబాబు నాయుడు గారి హయాంలో 173. మా హయాంలో మొత్తం ఇప్పుడు వరకు 343 వచ్చాయి. పేరున్న కంపెనీలే రావాల్సిన అవసరం. గ్లోబల్ సమిట్ 13 లక్షల కోట్లు 13,65,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి MOUలు జరిగాయి. దాంట్లో 7,20,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రపోజల్స్ కి DPRs రెడీ అయ్యాయి. దీంట్లో 1,20,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి గ్రౌండింగ్ స్టార్ట్ అయింది. ఓకే, దాంట్లో గ్రీన్ ఎనర్జీ ఉంది, ముఖ్యంగా విండ్ ఎనర్జీ కానీ సోలార్ కానీ. సార్ 1 ఎకరాకి బీడుబడ్డ భూమి అయినా సరే, ఎవరైనా సరే, ఏ రైతైనా సరే బల్క్గా 5 ఎకరాలకు తగ్గకుండా కానీ ప్రభుత్వానికి ఇచ్చినా లేదు వాళ్ళే ఎంటర్ప్రెన్యూర్షిప్లోకి దిగినా 33,000 రూపాయల సంవత్సరానికి ప్రభుత్వం ఇస్తే వాళ్ళకి సోలార్ ప్యానల్స్ అన్ని గవర్నమెంట్ అరేంజ్ చేసి వాళ్ళకి రెవెన్యూ ఇస్తున్నాం. ఇది గ్రీన్ ఎనర్జీ రెవల్యూషన్ కాదా? ఒకటి కాదు, అనేక మార్గాలు. 3,354 ప్రాజెక్ట్ రిపోర్ట్లు రెడీ చేసాం యువత కోసం. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్లకు సంబంధించి డేటా అంతా కూడా ప్రతి ఇంజనీరింగ్ కాలేజీకి ఇస్తున్నాం. ఎంతమందికి ఉపాధి కల్పించగలిగారు? సార్ ఒక్క నిమిషం, ఏదైతే ఇస్తున్నామో ఉపాధి అంటే 15,000, 20,000, 30,000 జీతం ఇచ్చి వాళ్ళని ఉద్యోగస్తులుగానే ఎల్లకాలం చూడాలనుకునేది. ఉద్యోగాల పేరుతో యువతను వంచింది గత ప్రభుత్వం. ఏదైతే ఇంటికో ఉద్యోగం అని లేకపోతే నిరుద్యోగ భృతి అని మోసం చేశారు. మేము ఏ మోడల్ తీసుకుంటున్నామంటే ఒక 5 మందో 6 మందో ఒక గ్రూప్ ఫామ్ చేసుకొని వాళ్ళకి గవర్నమెంట్ లోను సబ్సిడీ తీసుకొని దాంతోపాటు ఈ 3,354 ప్రాజెక్టులో ఏదైనా ఒక ప్రాజెక్ట్ని ఎంచుకుంటే ఆ ప్రాజెక్ట్ సస్టైనబిలిటీ ఎంత, మార్కెటబిలిటీ ఎంత, గవర్నమెంట్ సపోర్ట్ ఏంది, సబ్సిడీ ఏంది అని చెప్తూ వాళ్ళనే ఇండస్ట్రియలిస్టులుగా తయారు చేసే రోల్ మోడల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకుపోతున్నాం. ఇది రాబోయే 5 ఏళ్లలో మేము చేసి చూపించబోయే స్కీమ్. జాబ్ క్యాలెండర్తో అవసరమే రాదు. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ అంటే డిఎస్సి పాతవి 2 క్లియర్ చేశాం. 2004 డిఎస్సికి సంబంధించిన నియామకాలు మేము వచ్చి చేపట్టాం సార్. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నిస్తే కోర్టుల కేసులు ఆగిపోయినాయి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి క్లియర్ చేశారు సార్. అంతేకాదు ఇప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్స్, తర్వాత రకరకాల ఉద్యోగాలతో పాటు ఫిబ్రవరి 1వ తేదీ మెగా డిఎస్సి గురించి నోటిఫికేషన్ రాబోతుంది. ఎందుకు ఇంత జాప్యం అయింది? ఇప్పుడు ఎలక్షన్ కదా అని చెప్పి మీరు కథలు పడుతున్నారు. కథలు పడాలన్నా ఎలక్షన్ ముందు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎందుకు చేయాల? ఆ రోజైనా ఆయన ఎలక్షన్ ముందు చేసి ఉండాలి కదా. దేనికైనా కూడా పసుపు కుంకుమ లాంటి బోర్డు తీసుకొచ్చాడు. మహిళలకి నేను వెనకాల ఉన్నాను, వెన్నుదన్నుగా ఉంటానని చెప్పి ఆయన రైతుకు సంపూర్ణ రుణమాఫీ అని చెప్పి సున్నం పెట్టి అన్నదాత సుఖీభవ అని ఆయన భోజనం చేసి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. అందుకే ప్రజలు ఓటు వేయకుండా వాళ్ళు కూడా నడ్డి విరిచారు.